ఇండిపెండెన్స్ డే అనగానే స్కూల్ కానీ కాలేజ్ కానీ ఎక్కడైనా కొందరిని గుర్తు చేసుకుంటాం, ఎందరినో మర్చిపోతాం. ఆ ఎందరి నుంచో ఇవాళ కొంతమందిని మీ ముందుకు తీసుకొస్తాం. హలో నమస్తే, నేను మీ నరీన్ నేత ఫ్రమ్ ద ఫార్గటెన్ మైక్. 1932 మన దేశంలో మన జెండాను బ్యాన్ చేశారు. అయితే అదే జెండాతో నిరసన తెలుపుతుంటే అక్కడున్న పోలీసులు వచ్చి లాఠీ చార్జ్. అయినా నా జెండాను వదలను అని చివరి ఊపిరి వరకు పోరాడిన యోధుడు తిరుపూర్ కుమారన్. ఫ్రీడమ్ మూమెంట్ కోసం పోరాడుతుంటే అరెస్ట్ చేసి కోర్టుకి తీసుకెళ్లారు. జడ్జి అడిగారు, నీ పేరేంది? నా పేరు ఆజాద్, మా నాన్న పేరు స్వతంత్రం, నా ఇల్లు జైల్ అని వాళ్ళ వెన్నులో వణుకు పెట్టించాడు. దొంగచాటుగా ఎన్కౌంటర్ చేస్తుంటే నేను ఈ బ్రిటిష్ వాళ్ళ చేతులు చావను అని పాయింట్ బ్లాక్లో గన్ను పెట్టుకొని మే ఆజాద్ హూ, ఆజాద్ రహూంగా అని కాల్చుకొని చనిపోయిన మహావీరుడు చంద్రశేఖర్ ఆజాద్. ప్రపంచంలోనే ఎక్కువ రోజులు 116 days జైల్లో ఫాస్టింగ్తోని భారత యువకుల్లో స్వతంత్ర ఉద్యమాన్ని రగిలించి ఉరికంబంపై ఎక్కినాక కూడా వారి చివరి మాటలు ఇన్కిలాబ్ జిందాబాద్ అని విప్లవం సృష్టించిన యోధులు భగత్ సింగ్, రాజ్గురు, సుఖ్దేవ్ మరియు వారి సేన. మన సంపదను దోచుకొని కాకోరి రైల్లో వెళ్తున్న బ్రిటిషర్స్ను కట్టడి చేసి ఆ సంపదను దోచుకొని భారత స్వతంత్ర ఉద్యమానికి సమర్పించిన మహానాయకుడు రామ్ ప్రసాద్ బిస్మిల్. 1930 రాత్రికి రాత్రే టెలిఫోన్ లైన్స్ కట్, రైల్వే లైన్స్ ఎగిరేశారు, ఆయుధాలన్నీ మాయం చేశారు. ఏం జరుగుతుంది అని ఆలోచించలోపే బ్రిటిషర్స్ నుండి చిటగాంగ్ అనే ప్రాంతాన్ని స్వాధీనం చేసుకొని భారతదేశపు జెండాను ఎగిరేశారు సూర్యసేన్ మరియు వాళ్ళ సేన. బావిలో నీళ్లుండాల్సిన ప్లేస్లో రక్తం, జలియన్వాలా బాగ్ ఘటన. 21 years వే చేసి దానికి కారకులైన మైకేల్ డ్వైర్ను వాళ్ళ గడ్డపై లండన్ కాక్స్టన్ హాల్లో నా భారత ప్రజల ప్రతీకారాన్ని తీర్చుకుంటున్నా అని చెప్పి మరీ కాల్చి చంపింది సర్దార్ ఉధమ్ సింగ్. 17 years ఏజ్లోనే క్విట్ ఇండియా మూమెంట్లో పార్టిసిపేట్ చేస్తూ ఆసాంలోని ఘోపూర్ పోలీస్ స్టేషన్లో భారతదేశపు జెండాను ఎగిరవేయడానికి వెళ్తుంటే అక్కడున్న బ్రిటిష్ పోలీసులు హెచ్చరించారు, నువ్వు ముందుకు సాగితే చంపేస్తామని. అయినా నా భారతదేశపు జెండాను అక్కడ నా నేలపై పెట్టాలని ముందుకు సాగుతుంటే వెళ్తుంటే బ్రిటిష్ పోలీసు వాళ్ళు అక్కడ కాల్పులు జరిపారు. ఆ కాల్పుల్లో వీరమరణం పొందిన వీర వనిత కనక్లత బరువా. ఇలా ఎందరో దేశ స్వతంత్రం కోసం తమ ప్రాణాలు అర్పించిన వారందరికీ మా జోహార్లు. హ్యాపీ ఇండిపెండెన్స్ డే.